ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గూగుల్ డేటా సెంటర్ ఓ మైలురాయని, ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ను ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కటౌట్లకు విద్యార్థులతో కలిసి పాలాభిషేకం చేశారు. థ్యాంక్యూ సీబీఎన్, థ్యాంక్యూ లోకేష్ బాబు అంటూ విద్యార్థుల నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గూగుల్ డేటా సెంటర్ నంబర్ 1 స్థానంలో నిలబెడుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ గూగుల్ డేటా సెంటర్ ఓ పునాదని, భవిష్యత్తులో ఐటీ హబ్గా ఉత్తరాంధ్ర మారబోతుందన్నారు. సీఎం, మంత్రి నిరంతర కృషి ఫలితంగానే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ సాధ్యమని ప్రశంసించారు. అనంతరం విద్యార్థి మాట్లాడుతూ యువత కోసం పెద్ద కంపెనీని తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వజ్రాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే 1,35,000 కోట్ల పెట్టుబడితో ఒక ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో శంకుస్థాపన కార్యక్రమం. నిజంగా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల పెట్టుబడి. దీనివల్ల ఐటీ రంగంలో ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. తద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. దేశ చరిత్రలోనే, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఈ గూగుల్ డేటా సెంటర్ అగ్రస్థానంలో నిలబెడుతుంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని సాధించింది యువనేత నారా లోకేష్ గారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో యువనేత నారా లోకేష్ గారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, ఎన్నో భగీరథ ప్రయత్నాలు చేసి ఎట్టకేలకి 1,35,000 కోట్ల పెట్టుబడితో లక్షల ఉద్యోగాలకి అవకాశాలు ఇచ్చే విధంగా గూగుల్ డేటా సెంటర్ ఆంధ్ర రాష్ట్రానికి సాధించడం జరిగింది. అందుకే చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి ఆ యొక్క భావి భారత పౌరులు భవిష్యత్తులో ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగ అవకాశాలు కల్పించబడే ఆ చదువుతున్నటువంటి విద్యార్థులు పాలాభిషేకం కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి వారి కటౌట్లకి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతని మొత్తం కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో నిలిచిపోయే రోజు, ఒక చారిత్రాత్మక ఘట్టంకి తెరదీస్తున్న రోజు. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ గూగుల్ని ఈరోజు విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మిగతా కేంద్ర మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద పెట్టుబడి ముందు వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారు కృషి చేసి, ఎందుకంటే ఈ గూగుల్ సంస్థని భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలు పోటీ పడి గూగుల్ సంస్థ వారికి కావాలని చాలామంది చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా మన యువనేత నారా లోకేష్ గారు యువగళంలో ఏదైతే మాట ఇచ్చారో, యువగళం పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో, యువతకి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేదానికి శక్తి వంచన లేకుండా రేపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కృషి చేస్తానని మాట ఇచ్చారో, ఆ మాట ప్రకారం ఎన్నో పరిశ్రమలు ఈ 2 సంవత్సరాల కాలంలోనే తేవడం జరిగింది. సార్, థ్యాంక్ యూ నారా లోకేష్ సార్. ఇంత పెద్ద కంపెనీని మన ఆంధ్రప్రదేశ్కి తెస్తున్నందుకు
అలాగే ఎంతెంతో పెట్టుబడులు పెట్టి అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నందుకు సిబిఎన్ సార్కి అలాగే నారా లోకేష్ సార్కి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతూ ఒకప్పట్లో శ్రీలంక పరిస్థితి వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి అని అన్నారు. అలాంటి ఆంధ్రాకి ఇలాంటి కొత్త కొత్త కంపెనీలు తీసుకురావడం వల్ల మన ఆంధ్ర స్వర్ణాంధ్రగా అయ్యేదానికి త్వరగా అవకాశం ఉందనేసి అలాగే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందనేసి కోరుకుంటూ ఈరోజు మనం సిబిఎన్ సార్కి అలాగే నారా లోకేష్ సార్కి పాలాభిషేకం చేసాం. మేమెంతో సంతోషంగా ఈరోజు పాలాభిషేకం చేసి సార్కి ఎంతో థ్యాంక్ఫుల్గా అవుతున్నాం. అలాగే మా ఎడ్యుకేషన్ అయిపోయే లోపల మేము అదే గూగుల్ కంపెనీలో ప్లేస్మెంట్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.